ఎగువన కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అడ్లూరు, నెమలిపూరి గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వరద నీటితో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వపై లేఖలో తన అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టులో నీటిని భారీగా నిల్వ చేస్తే ఇరు రాష్ట్రాల్లోని గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆ లేఖలో పేర్కొంది. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించకుండా నీటిని నిల్వ చేయొద్దని ఏపీ సర్కార్ను కోరింది. మరో కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీ సీఎంకు లేఖ రాశారు. పులిచింతల ప్రాజెక్టు పునరావాస చర్యలు పూర్తి కాకుండానే పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నించడం సరికాదంటూ ప్రశ్నించారు. పులిచింతలలో 7 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నారు. అధికంగా నిల్వ చేయడం వల్ల నల్గొండ జిల్లాలోని 5 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిందని తెలిపారు. పునరావాస చర్యలకు మరో 150 కోట్ల రూపాయల నిధులు అవసరమని, వాటిని విడుదల చేసి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. అప్పటి వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి. మీ ఇరిగేషన్ మంత్రి గారు చాలా తొందరపడుతున్నారు. ఉమామేశ్వరరావు గారు, మాది ప్రాజెక్ట్ కాబట్టి మేము ఎంత నీళ్లు పెట్టుకుంటామంటే అది కుదరదు, అది మంచి పద్ధతి కాదు. వెంటనే ఈ 150 కోట్ల నిధులు విడుదల చేయండి. వచ్చే 3-4 మాసాల్లో పూర్తిగా వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు, కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి గ్రామాలకు పంపిద్దాం. మరి తెలంగాణ ప్రభుత్వం లేఖకు ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుంది? ప్రాజెక్టుల్లో నీళ్లను నిల్వ చేయకుండా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.